హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈ వీడియో అయితే ఒక 2 డేస్ బ్యాక్ షూట్ చేసిందనమాట. ఆ రోజు నేను మార్నింగ్ వ్లాగ్ కూడా షూట్ చేశానండి. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి టైము 6:30 అవుతుందనమాట. పిల్లలైతే ఇప్పుడే ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ 4కి అట్లా వెళ్ళేసి బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు అవి లేవండి, వాటిని తీసుకొని దాని తర్వాత 6:30కి అంతా పిల్లల్ని తీసుకొని ఇంటికి రావాలి అని అనుకున్నాము. కాకపోతే నేను కొంచెం ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల అప్పటికి సురేష్ గారికి చెప్పాను 4కి అట్లా నిద్ర లేపు అని చెప్పి. ఇంకా మంచి నిద్రలో ఉన్నావు కదా, ఎందుకు లేని చెప్పి లేపలేదు అని చెప్పేసి 5 వరకు ఆయన లేపలేదు. ఇంకా 5కి వెళ్తే పనులు అవ్వవు కాబట్టి ఇంకా నేను కూడా కొంచెం వెయిట్ చేసి పిల్లలు వచ్చాక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళకి ఏదైనా తినిపించేసి వెళ్దాము అనుకున్నాము. బట్ ఇంకా లౌక్య చూడండి, ఇక్కడ వాళ్ళ డాడీని ఏం కాక పడుతుందో మాతో పాటు బయటకు రావడానికి. Please give me permission. I don't give permission. Please, please. Please, Daddy. నాయన అంట. Daddy. Daddy. ముందు ఆఫ్ రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఆ క్లాతులు తీసుకోవాలా? ఎంత పని ఉంది చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు. ఇంకంత ముద్దుగా అడిగిన తర్వాత కాదంటారండి. ఇంకా సురేష్ గారు కూడా కూల్ అయిపోయారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఋత్విక్ అయితే ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంకా వాడికి అవన్నీ ఉండవండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, హాయిగా ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవుతాడు అనమాట, చిల్ అవుతూ ఉంటాడు. నాలాంటి మైండ్ సెట్, నాకు కూడా బయట తిరగడం అలా ఇష్టం ఉండదు. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఏదన్నా తినేసి అలా పడుకోవాలని ఇష్టం అనమాట. ట్రావెలింగ్స్ కానీ బయట ఏదైనా కానీ నాలాంటి మైండ్ సెట్ ఉంటుంది. బట్ నాకు తప్పదు కాబట్టి బయటికి మనం వెళ్తూ ఉంటాంలేండి. సో ఇంకా మేము బయట ఏదైనా సామాన్లు తీసేసుకుందాము అని చెప్పి అనుకున్నామండి. సురేష్ గారు ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకు లేట్ అయిపోయింది, డీమార్ట్కి వెళ్దాం పదా, ఇంకా వేరేవి కూడా తీసుకోవాలన్నావు కదా అని చెప్పేసి ఇంకా డీమార్ట్కి అయితే డైరెక్ట్ తీసుకొచ్చేసారు. ఇంకా ఏం అవసరం లేదు, ఇవన్నీ ఏం కొనట్లేదండి. కాకపోతే ఇలాంటి కప్స్ అవి చూస్తే నాకు అదొక ఇష్టం అనమాట, పిచ్చి. అట్లీస్ట్ వెళ్ళినప్పుడల్లా ఒక్కటైనా తీసుకుంటూ ఉంటాను కొత్తగా. బట్ ఈసారి అయితే ఏం తీసుకోకూడదని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళాను. అలాగే స్టాండ్ అయ్యాను అనమాట. ఇంకేం తీసుకోకుండా జస్ట్ చూసేసి వచ్చేసాను. ఇలాంటివన్నీ ఇష్టం అండి. కాకపోతే మనం మెయింటైన్ చేయలేనప్పుడు, మనకు అవసరం లేనప్పుడు కొనకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట నేను స్ట్రాంగ్గా. అందుకని ఇప్పట్లో ఏమి కొనట్లేదు ఇలాంటి వస్తువులు. ఇంకేదైనా నాకు కావాల్సి ఉంటే స్టీల్వి అలాంటివి, అది కూడా అవసరమైతేనే కొంటాను తప్ప లేదంటే అస్సలు కొన్ను. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ నాకు ఇత్తడివి కొనాలని చాలా ఇష్టంగా అనిపిస్తుందండి. కొన్ని కొనుక్కున్నాను కూడా ఆల్రెడీ. కొన్ని ఇలాంటి దీపాలు అవన్నీ కూడా కొన్నాను ప్రసాదం పెట్టుకోవడానికి. ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అలాంటివన్నీ బయట డీమార్ట్లో కొనలేదులేండి, బయట షాప్లో కొన్నాను చాలా వరకు. ఇంకా అప్పుడొకటి తీసి పెట్టుకుందాం, బాగున్నాయి కదా అని చెప్పి. వెండి వీటికంటే కూడా ఇప్పుడు ఇత్తడిని ఎక్కువ వాడుతున్నారు అందరూ కూడాను. ఇక్కడికి రాగానే వాటి మీదకైతే వెళ్ళిందనమాట. కాస్ట్ కూడా బాగుంది, క్వాలిటీ బాగుంటాయండి, స్టీల్ కానీ ఇత్తడి అలాంటివి. ఇక్కడ కామాక్షి దీపం కనిపించింది, బాగా అనిపించింది నాకు, తీసుకుందామా అనిపించింది. కాకపోతే ఇప్పుడు కొంచెం చూసుకొని బడ్జెట్ అది ప్లాన్ చేసుకొని వచ్చాము. మెయిన్ ఇంట్లోకి కావాల్సినవి తీసుకుందామని చెప్పి, అందుకని వేరే వాటి మీదకైతే వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే ఇంకా టీ స్ట్రైనర్ ఒకటి లేదండి, ఒక్కటే ఉంది సింగిల్గా. ఇంకొకటి ప్లాస్టిక్ది ఉండింది, ప్లాస్టిక్ వాడట్లేదు. ఎప్పుడైనా పాలు వడకట్టడానికి అలా యూజ్ చేసేదాన్ని, అది కూడా ఇంకా పాడైపోయింది. సరే ఎక్స్ట్రాగా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ఒకటైతే తీసుకుంటున్నా. ఏదైనా టీ పెట్టాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనమాట ఒకటి కనిపించకపోతే. ఇంక వేరే ఆప్షన్ ఉండదు కదా టీ స్ట్రైనర్కి, అందుకని చెప్పి ఇంకొకటి ఆల్టర్నేట్గా ఇంకొకటి తెచ్చుకున్నాను. రోజు ఇంకా అక్కడ సామాన్లన్నీ తీసేసుకొని మెయిన్గా గ్రాసరీ తీసుకున్నామండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా టౌన్లో కొంచెం పని ఉంటే అది చూసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ ఏం షూట్ చేయలే. సో ఇంకా పని ఉంటే వర్క్స్ అవి స్టార్ట్ చేసుకుంటూ ఇంకా ఏం వ్లాగ్లే అని చెప్పేసి మార్నింగ్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నా ఆ రోజు కూడా. అందుకని ఇంకా ఓపిక లేక ఆ వ్లాగ్ అయితే ఆపేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా తినేసి పడుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. బయట అంతా కూడా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో సామాన్లు ఉన్నాయి కదండి, అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. నెయ్యి అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. నార్మల్గా మాకు ఇక్కడ దొరుకుతుంది, బయట తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, బాగుంటుంది. బట్ ఎందుకు అక్కడికి వెళ్ళగానే దొడ్ల నెయ్యి కనిపించింది అనమాట. దొడ్లు అవి మనం బాగా తింటూ ఉంటాం, బాగుంటాయి కదా పాలు కానీ ఇవన్నీ. సర్లే ఒకటి ట్రై చేద్దాము, కాస్ట్ కొంచెం రీజనబుల్గా అనిపించింది, అందుకని తీసుకున్నాను. చాలా బాగుందండి, టేస్ట్ కానీ అండ్ స్మెల్ కానీ ప్యూర్ గీ లాగానే అనిపించింది. బట్ ఎంతో కొంత కల్తీ అయితే ఉంటుందిలేండి, మనకి న్యాచురల్గా దొరికే గీ లాగా అయితే ఉండదు. బట్ ఎందుకు నాకు ఫస్ట్ నుంచి కూడా డైరీ ప్రోడక్ట్స్ అంటే బాగా ఇష్టం అండి. పెరుగు కానీ పాలు కానీ నెయ్యి వెన్న అన్నీ కూడా తినేదాన్ని. ఇంకా నెయ్యి అక్కడ చూడగానే ఎందుకో తీసుకోవాలనిపించింది. ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటూ ఉంటే కేజీ ఉంది, హాఫ్ కేజీ ఉంది, అలాగే ఫుల్ కేజీ కూడా ఉంది.
బట్ నేను హాఫ్ కేజీ తీసుకున్నా చాలులే అని చెప్పి ప్రస్తుతానికి. లాస్ట్ టైం తీసుకున్నది అయిపోయింది, మళ్ళీ తీసుకుందాం అనుకునే టైంకి ఇక్కడైతే కనిపించింది. సో 1 లీటర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎలా ఉంటుందోలే ఇంకా బయట తీసుకుందాము అని చెప్పేసి ప్రస్తుతానికి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. బాగుందండి, పూసగా వెన్న అయితే నాకు చాలా, వెన్న కాదు నెయ్యి అయితే చాలా బాగా నచ్చింది. సో ఇదనమాట మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ సురేష్ గారిని కూర్చోబెట్టాను అనమాట. ఎందుకంటే నాకు పిల్లల్ని రెడీ చేయాలి కదండి, వాళ్ళకి టిఫిన్స్, స్నానాలకి నీళ్ళు పెట్టడము, ఇంక ఈ పనులన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా సురేష్ గారు అయితే కొంచెం ఓపిక్గా కూర్చుంటారు. మార్నింగ్ టైంలో సురేష్ గారికి ఏం పని ఉండదండి, అందుకని ఇలాంటి పనుల్లో ఆయన్నే పెట్టాలన్నమాట. అప్పుడే శుభ్రంగా పని అయిపోతుంది. కొంచెం ఓపిక్గా కూడా చేస్తారు. డబ్బాలన్నీ కడిగి పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ. ఇంకా వాటిల్లో ఇవి అని చెప్పి నేను కూడా ఇంకా కిచెన్లో పని అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. పెద్దగా కూడా ఏం తెచ్చుకోలేదులండి, కొన్ని ప్రస్తుతానికి ఈ నెల మొత్తంకి సరిపడేలాగా తెచ్చుకున్నాను. తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి ఆఫ్టర్ సంక్రాంతి మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా సంక్రాంతికి కూడా మేము పిండి వంటలు అలాంటివి ఏం చేసుకోవట్లేదు కాబట్టి ఇంకా తక్కువ ఇంట్లోకి కావాల్సినవి తీసుకొచ్చుకున్నాము. సబ్బులు, ఇంకా మినపప్పు 1 కేజీ 1 కేజీ అట్లా 2 కేజీస్ అట్లా తీసుకున్నాం అనమాట వాడేదాన్ని బట్టి. ఇంక ఇది వచ్చేసి నా బుజ్జి డస్ట్బిన్ అనమాట. కిచెన్లో నార్మల్ బకెట్స్ ఉంటాయి కదండి, బిర్యానీ అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ బకెట్ని అయితే ఇట్లాగా కవర్ వేసి పెట్టేసుకుంటాను. ఎప్పటి చెత్త అట్లా ఉల్లిపాయలు కట్ చేసింది అదంతా కూడా దాంట్లో వేసుకుంటాను. ఒక పెద్ద టబ్ కూడా తీసుకొచ్చుకోవాలి అంట్లో అవి వేసుకోవడానికి, బయటకు వెళ్తే ఈసారి తీసుకొచ్చుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు పిల్లల్ని ఇంకా స్కూల్కి పంపించేస్తున్నానండి. ఆన్ టైంకే రెడీ అయ్యారు, కానీ రుత్విక్కి యూనిఫామ్ లేదనమాట. లాస్ట్ వీక్లో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇంకా యూనిఫామ్స్ అక్కడ ఉన్నాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి యూనిఫామ్ చేంజ్ చేసుకొని వెళ్తానమ్మా అని చెప్పేసి ఇంకా లౌక్యకి అయితే యూనిఫామ్ ఉంది, లౌక్య రెడీ అయిపోయింది. ఇంకా రుత్విక్ అక్కడికి వెళ్ళి యూనిఫామ్ వేసుకుని అయితే వెళ్తాడనమాట స్కూల్కి. అందుకని బైక్లో తీసుకెళ్తున్నారు సురేష్ గారు. నేనైతే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఎందుకో నాకు ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే అనిపించింది, అందుకని చెప్పేసి కొనుక్కున్నాను. అగరో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండి. ఎందుకంటే నాకు 2 బర్నర్ స్టవ్ ఉంది కదా, ఉదయాన్నే పిల్లలకి వంట ప్లస్ ఇవన్నీ చేయడానికి ఖాళీ ఉండట్లేదు. సో అది కూడా కొంచెం అటు ఇటు అయినా కానీ ఎగ్స్ సరిగ్గా రాకపోవడం అలా అయిపోతూ ఉందన్నమాట. ఇంకా డైలీ కాకపోయినా కానీ అట్లీస్ట్ వారంలో ఒక 3-4 రోజులైనా కానీ పిల్లలకి ఎగ్ అలాంటివి ఇస్తే మంచిది కదండి. ఇంకా కుదరట్లేదు ఆ టైంకి. సో ఇది కనుక ఈజీ ఉంటుంది అనమాట మనకి. అండ్ మనకి ఎగ్ బ్రేక్ అవ్వడం కానీ అండ్ మళ్ళీ తొక్క సరిగ్గా రాకపోవడం కానీ ఏం ఉండదండి. సో అందుకని చెప్పేసి నేను ఈ బాయిలర్ తీసుకున్నాను అనమాట. ఎగ్ బాయిలర్ చాలా బాగుంటుంది. అగరో బ్రాండ్ ప్రోడక్ట్స్ నేను చాలా యూజ్ చేస్తున్నాను కదా, నాకైతే బాగా నచ్చాయి కాబట్టి నేను ఇంకా ఎగ్ బాయిలర్ కూడా కొంచెం కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందని చెప్పేసి అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తున్నాను అనమాట ఏముంటాయి అని చెప్పేసి. చాలా ఈజీ ఉంటుందండి, జస్ట్ 5 మినిట్స్లోనే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా సపరేట్గా అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు. సో మనకి వారంటీ కార్డు అండ్ బుక్లెట్ కూడా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలి, ఎంత టైం యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి అనమాట వాటిల్లో. అలాగే ఇందులో వచ్చేసి మెజరింగ్ కప్ ఉంటుంది. అలాగే ఎగ్ పోచర్ చేసుకోవడానికి కూడా మనకి సపరేట్గా ఒక ర్యాక్ అయితే ఇస్తారండి. ఇందులో కూడా ఒక 4 ఎగ్స్ అయితే పెట్టుకొని మనం ఎగ్ పోచర్ కూడా చేసుకోవచ్చు. మెయిన్గా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకి కానీ హాస్టల్స్లో అలా ఉంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక పిన్ ఉంటుందండి, దాంట్లో చిన్న హోల్ కనుక అట్లా పెట్టాము అంటే ఎగ్ అనేది మనకి బ్రేక్స్ అవి రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది ఎగ్ పోచర్ ట్రే అనమాట. 4 ఎగ్స్ చాలా నీట్గా కుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మూత. మెయిన్ అయితే ఇదనమాట. ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవచ్చు. ఒకసారి ఎగ్స్ కూడా బాయిల్ చేసి మీకు చూపిస్తాను రివ్యూ, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనము 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. మెజరింగ్ కప్ ఉంది కదా, అందులో యాడ్ చేసుకోవడమా, లేదంటే ఒక హాఫ్ గ్లాస్ కానీ అలా మనం చూసుకొని అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎగ్ ట్రే పెట్టేసుకొని అందులో ఎగ్స్కి ఇలాగా చిన్న ఈ మెజరింగ్ కప్కే చిన్న నీడిల్ లాగా ఉంటుందండి, దాంట్లో చిన్న హోల్ పెట్టేసుకుంటే లోపల కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అందుకని ఇలా పెట్టారనమాట. సో వీటితో అయితే మనం చిన్నగా హోల్ పెట్టేసుకొని జస్ట్ అలా అనగానే పడిపోతుందిలేండి. ఇంకా మూత పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేయడమే. జస్ట్ 5 మినిట్స్ అండి, ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. పవర్ బటన్ ఉంది కదా ఇక్కడ. అండ్ 2 ఇయర్ వారంటీతో అయితే మనకి ఇది వస్తుందండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో
ఇస్తాను. అమెజాన్లో అయితే నేను కొనుక్కున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. కొంతసేపు ఆగి మనము ఓపెన్ చేసేసుకోవడమే. ఎక్కడ కూడా బ్రేక్ అవ్వడం కానీ, మనకి నార్మల్గా మనం డైరెక్ట్గా కుక్ చేస్తే సో అంటుకుపోవడము అలా వస్తూ ఉంటుంది కదండి. ఇది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. అసలు ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. సో ఇదనమాట. నేను ఆల్రెడీ కూడా యూజ్ చేశాను ఇంతకు ముందు కూడా. ఇప్పుడు కూడా నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది పిల్లలకి కానీ మనకు కూడా క్విక్గా అయిపోతుంది. పని కూడా చాలా తక్కువ అయిపోద్ది అనమాట. వెంటనే మనం వంటలు అయితే స్టార్ట్ చేసేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నేను ప్రోడక్ట్ కూడా ఒకసారి ట్యాగ్ చేస్తాను, చూసి అయితే మీరు నచ్చితే ట్రై చేయొచ్చు. ప్రోడక్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంక నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే కుక్ చేశాను కదండి. వాటితో పాటు పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పప్పు వెనపడము అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తాలింపు ఒకటే పెండింగ్ ఉంది. తాలింపు అయితే పెడుతున్నా. ఆల్మోస్ట్ ఈ మధ్య మా ఇంట్లో గిన్నెలు కానీ అన్నీ చేంజ్ చేసేసానండి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. ఒకే ఒక ప్యాన్ ఉండిందనమాట, ఐరన్ ప్యాన్, అంటే నాన్ స్టిక్ ప్యాన్ దోశలు వేయడానికి. దాన్ని కూడా చేంజ్ చేసి ఐరన్ ప్యాన్ నా దగ్గర ఆల్రెడీ ఉండింది. ఒకప్పుడు విలువ తెలియలేదండి ఉన్నప్పుడు. తీసుకొని కూడా 5 ఇయర్స్ అయిందనమాట. అయినా కానీ అది చాలా వెయిట్ ఉంది, దాంట్లో ఎవరు చేస్తారు అని చెప్పేసి దాన్ని అటకెక్కించాను. బట్ రీసెంట్ టైమ్స్లో అన్నీ తెలుస్తూ ఉండే కొద్దీ ఎంత విలువైందో, నేను పైన పెట్టిన ఇనుప సామాను అని చెప్పి వాటన్నింటినీ కిందకి తీసి నీట్గా వాటిని గ్రీజింగ్ అంటే దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు, నీట్గా చేసుకొని వాడుతున్నాను. దోశ ప్యాన్ అయితే అప్పుడు కూడా ఆల్రెడీ వాడానండి. కాకపోతే దాన్ని మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేసి తీసి పైన పెట్టేశాను. దానివల్ల దోశల ప్యాన్ అయితే మార్చేశాను అనమాట. ఇంకా స్టీల్ బౌల్స్ చిన్న చిన్నవి లేవండి. ఇంకా ఈ గిన్నె ఉంది, ఇది కొంచెం మందంగా ఉందని చెప్పేసి తాలింపులకి వాటికైతే యూజ్ చేసేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో. సో కొంచెం మీకు తెలిసిందే తాలింపు వేయడం. పప్పు చేశాను ఈరోజు కొంచెం చిక్కగా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందులోకి అప్పడాలు ఉన్నాయి కాబట్టి అప్పడాలు వేయించుకొని పిల్లలకు కూడా క్యారేజ్ అయితే పంపించేసి మేము కూడా కొంచెం తినేసాను. ఇంకా ఈరోజైతే వీడియో షూట్ చేయడానికి అయితే కుదరలేదు. పొద్దున్నే తలస్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంక ఇంట్లో పనులు అయితే సరిపోయాయి. ఇంకా మిద్ది మీదకి అయితే వచ్చానమాట. టైం వచ్చేసి సాయంత్రం 4 అవుతుందండి. ఇప్పుడే చూసారు కదా చీకటి పడిపోయినట్లు అయిపోతుంది. ఎందుకో కొంచెం క్లౌడీగా ఉంది. ఎండాకాలం చాలా తక్కువ అయిపోయింది. ఎండాకాలం అంటే ఎండ రావడం చాలా తక్కువ అయిపోయింది. మార్నింగ్ ఒక 3 to 4 అవర్స్ తప్ప ఎండ అయితే అస్సలు రావట్లేదు. మార్నింగ్ వచ్చేదే 11 గంటలకు వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ 3:30 అయిపోయేసరికి ఎండంతా పోయి ఇట్లా అయిపోతుంది అనమాట క్లైమేట్. ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అయితే 2 days నుంచి మర్చిపోతూ ఉన్నానండి. మిద్ది మీద అయితే ఎండబెట్టాను కానీ తీసుకొద్దాం అనుకునేసరికి ఈవినింగ్ అయిపోతూ ఉంది. ఇంక ఈరోజైతే ఒకేసారి బయట అంటే మిద్ది మీదే ఇంకా చల్లగా గాలి వస్తూ ఉంది. చాలా రోజులు అయింది పైకి వచ్చి కూడా అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా రాలేదు ట్యూషన్ నుంచి. ఇంకా అందుకని నేను తీరిగ్గా ఇప్పటి వరకు కొంచెంసేపు అమ్మ వాళ్ళతో కాల్ మాట్లాడాను. ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సరే వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, దానికి తలా తోక లేకుండా ఎండ్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా మిద్ది మీద అయితే తీరిగ్గా బట్టలు ఎండబెట్టుకుంటూ ఉన్నా. ఇంట్లోకి వచ్చేటప్పుడు చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. మిద్ది మీద ఎన్ని ప్లాన్స్ చేసుకున్నామో. సో అసలు సంవత్సరాలు, రోజులు, నెలలు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ మేము ఈ ఇంటికి వచ్చి ఈ సంవత్సరానికి 3 years కంప్లీట్ అయిపోయి మొన్న డిసెంబర్ మంత్ ఎండింగ్కి అంటే ఈ డిసెంబర్ 30కి మంత్ ఎండ్ అంటే ఇయర్ కంప్లీట్ అయిపోయి 4th yearలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది, బట్ కొంచెం భయంగా కూడా ఉంది. అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి. మేము అనుకున్న టార్గెట్ వేరే, బట్ ఇప్పుడు జరుగుతున్న టార్గెట్ వేరే. అంటే లోన్ విషయానికి వీటికి ఉంటుంది కదండి. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము ఒక 5 yearsలో కంప్లీట్ చేయాలని, బట్ అందులో ఒక 10% కూడా కంప్లీట్ చేయలేదు. అది కొంచెం భయమేస్తుంది. మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటండి. ఇంటి విషయంలో అసలు మన క్యాలిక్యులేషన్స్ అనేవి అస్సలు పనికిరావు. సో అందుకని మనకున్న ఆదాయానికంటే కొంచెం చూసుకొని ఇంటి విషయంలో మీరు చేసుకోండి. వన్స్ ఇల్లు కొన్న తర్వాత అంత ఈజీగా మనం బయటికి రాలేమండి. అటు కిందకి దిగలేము, ఇట్లా పైన ఉండలేము, అలాంటి పరిస్థితి వస్తుంది. సో ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత ఇంటిని ఈజీగా వదలలేము.
అప్పులు అవి ఉన్నాయనుకోండి మనశ్శాంతిగా కూడా మనం అది ఒక మన క్యాలిక్యులేషన్స్ అనేవి ఒక పెళ్లి విషయంలో ఒక ఇంటి విషయంలో అండి. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. సో చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ హ్యాపీగానే ఉన్నామండి ఎలాగోలాగా. మా లైఫ్కి ఇదొక్కటి సెటిల్ అయితే ఎంత కష్టపడ్డా మేము ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పిల్లలకి కూడా మనకు లేకపోయినా కానీ మన పిల్లలకి మనం కష్టపడి ఇచ్చాము ఎప్పటికైనా కానీ మన నేమ్ అలా ఉండిపోతుంది ఎలాగోలాగా మన లైఫ్ లాంగ్ మనం కష్టపడి ఇదొక్కటే నిలబెట్టుకుంటే చాలు అని చెప్పేసి కష్టమో నష్టమో ఎన్ని పోట్లాట్లు ఎన్ని కోట్లాట్లు జరిగినా ప్రస్తుతానికైతే 3 years అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడాలి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాలండి. నా కాన్ఫిడెన్స్ ఎందుకో తగ్గిపోయింది. బట్ నేను ఈ మధ్య మొన్నే చెప్పాను కదా చాలా యాక్టివ్ అవుతూ ఉన్నా. సో ఇంతకుముందు అనితలాగా మారాలి. అలా కనుక మారాను అనుకోండి నేను అనుకున్న టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలను. సో ఇంకా బట్టలన్నీ కూడా అలా తీసుకెళ్తుంటే పడిపోతాయని చెప్పేసి సంచి కూడా ఉతికేసాను అనమాట. ఆ సంచిలో అయితే మొత్తం పెట్టేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను. మన ఇంటి విషయంలో కూడా సొంత ఇంటిలో నేను చెప్పే సజెషన్ అదండి. కరెక్ట్గా కనుక మనం ప్లాన్ చేసుకోకపోతే పెట్టబెడ సర్దుకొని మళ్ళీ బయటికి బయలుదేరాల్సి వస్తుంది. అందుకని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఎవరి గురించి పట్టించుకోవద్దు. సో ఎవరో ఏదో అంటున్నారని మీ కష్టం మీ పిల్లలు మీరు భరించాలి తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ భరించరు. సో అది హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీ అంతవరకే ఉండాలి. సో మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్టివ్గా నిలబడండి. సపోర్ట్ చేయకుండా మాటలు అనే వాళ్ళ గురించి పట్టించుకోకుండా ముందుకెళ్తేనే మీ లైఫ్ బాగుంటుంది. నా చిన్న లైఫ్లో ఈ కొన్ని ఇయర్స్లో నేను అనుభవించిన వాటి గురించి మీకు చెప్తున్నాను. ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటానండి. గుడ్ అయినా బ్యాడ్ అయినా నాకు అనిపించింది ఆ డేలో ఎలా అనిపించిందో అలా వాగడమే. నేనేమీ అన్ని పరిస్థితులు తెలిసి అనుభవం ఉన్నదాన్ని అయితే కాదు. బట్ నా ఏజ్కి తగిన దానికంటే కూడా కొంచెం ఎక్కువగానే అన్నీ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ముందుగానే జరిగిపోతున్నాయి నా ఏజ్లో. సో అందుకని మీకు కూడా చెప్పుకుంటూ వస్తున్నా. మీరేమంటారు నా గురించి? ఇంటి విషయంలో అలాంటి విషయంలో పెళ్ళిళ్ళ విషయంలో ఇలాంటి వాటిల్లో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. ఫుల్ కాన్ఫిడెంట్గా మనం చేయగలము అనుకుంటే హ్యాపీగా దిగేసేయండి. మన లైఫ్లో ఒక డ్రీమ్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సొంత ఇల్లు అనేది కావాలి కాబట్టి సో ఆ సొంత ఇంటి విషయంలో కొంచెం చూసుకొని తొందరపడకుండా అడిగేయండి. వన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నవ్వుల పాలు అవ్వకూడదు. సో ఆ ప్రెజర్ అంటే మనం ఎలా అయినా భరించగలం కానీ మనల్ని వేలెత్తు చూపించిన వాళ్ళ మాటలు అస్సలు తట్టుకోలేమన్నమాట. అందుకని చూసుకొని ఏదైనా ప్లాన్ చేసుకోండి. నా సజెషన్ మాత్రమే. ఎవరిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఎవరిని మనం మార్చలేము. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ అయితే ఇంకా కిందకు వచ్చేసానండి. పైకి వెళ్ళే ముందు ఇల్లు అన్నీ శుభ్రం చేసేసి పైకి వెళ్ళాను అనమాట. ఇంకొచ్చేసి కొంచెం టీ పెట్టుకొని తాగేస్తున్నాను. సో దాని తర్వాత ఈ లోపు ఇంకా పిల్లలు వచ్చేస్తారు. ఇంకా పిల్లలకి ఫ్రెషప్ చేయించి పిల్లలకి తినిపించేసి ఇంకా జరిగేదే. సో ఈరోజు కొంతసేపు అస్సలు పడుకోలేదండి. దానివల్ల మొహం లాక్కుపోయినట్లు అనిపించింది. ఈలోపు కస్టమర్ వచ్చారనమాట ఈరోజు ఆఫ్టర్నూన్. ఇంకా తనతో మాట్లాడేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకేం పడుకుంటాంలే అని పడుకోలేదు. ఇదండి వాళ్ళ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.